హైమా తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు చెప్పు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్, హలో, వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి డే 6 ఇన్ గోవా. కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యాము ఈరోజు. సో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, మోస్ట్లీ ఈరోజు అన్నీ కవర్ చేయాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మేము అగొండ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పార్కింగ్. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, పార్కింగ్కి చాలా ఇబ్బంది అండి. ఫ్రీ పార్కింగ్స్ అస్సలు ఉండవు, పెయిడ్ పార్కింగ్సే. అవి కూడా బీచ్కి దగ్గరగా అట్లా ఉండవు, కొంచెం దూరంగా పార్కింగ్ చేసి రావాలి. సో కొంచెం టైం ఎక్కువ పట్టింది మాకు ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి. ఫైనల్గా ఒక రెస్టారెంట్ ముందరైతే ఇంకా పార్కింగ్ చేసి వచ్చాము. సో నాకు లిటరలీ అగొండ బీచ్ అయితే చాలా చాలా నచ్చింది. ఎంత ప్లెజెంట్గా ఉందో, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ శాండ్ అయితే అసలు నిజంగా ఎంత స్మూత్గా ఉందో, చాలా నైస్గా చాలా బాగుంది. అంటే రిమైనింగ్ బీచ్ చూశాను కదా, నేను కొన్ని బీచ్లు చూశాను కానీ బట్ ఇలా లేదనమాట అక్కడ శాండ్. బట్ ఇక్కడ మాత్రం శాండ్ చాలా చాలా బాగుంది. చాలా టైమే స్పెండ్ చేశాము. అండ్ మార్నింగ్ వచ్చాం కదా, పెద్దగా క్రౌడ్ కూడా లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడక్కడ ఉన్నారనమాట కొంతమంది. సో ఇక్కడ చాలా టైమే స్పెండ్ చేసాము, చాలా వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఈరోజు మేము ఇంకా రూమ్లో జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని వచ్చానమాట. ఇక్కడికేను రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక పిల్లలు శాండ్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. అందరం ఒక చోట కూర్చొని అలా బీచ్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. చాలా బాగుంది. అండ్ క్లైమేట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అప్పటికి కొంచెం సన్నీగా ఉందన్నమాట. అసలు యాక్చువల్గా మార్నింగ్ కొంచెం క్లౌడీగా అలా ఉంది, వర్షం పడుతుందేమో అనుకున్నాము. బట్ మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎండ స్టార్ట్ అయింది. సో అగొండ బీచ్ చూసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ అగొండ బీచ్ రోడ్డు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉంది, అసలు చాలా చాలా చిన్నగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ బీచ్ వ్యూ రిసార్ట్స్ అలా కూడా ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. ఈవెన్ అగొండ బీచ్ అనే కాదు, అన్ని బీచ్ల్లో రిసార్ట్స్ అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ పక్కనే ఒక చర్చ్ కూడా ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. బట్ మేమైతే ఇంకా చర్చ్ అయితే చూడలేదు, చెప్పాం కదా. నేను మెయిన్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కవర్ చేయాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఇదే అనమాట ఆ చర్చ్. బయట నుంచి జస్ట్ అలా చూపిస్తున్నాను, చాలా బాగుంది. బట్ ఇక్కడ ఫ్రీ పార్కింగ్ కూడా ఉందని చెప్పారు. బట్ ఇంకా అదంతా మేము వెతుక్కోలేదు, డైరెక్ట్ పెయిడ్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అది కూడా ఒక చోట అలా ఉంటుందని చెప్పలేము. ఈ హోటల్స్ రిసార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర పార్కింగ్ చేసుకోవాలన్నమాట మనం వెళ్ళి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము కోలా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ కోలా బీచ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీడియోస్ చూసే ఉంటారు మీరు. ఇక్కడ మెయిన్ ఫేమస్ ఏంటంటే కయాకింగ్ ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట వెళ్ళిన వాళ్ళు. సో మేము కూడా దానికోసమే వెళ్తున్నాము. ఇవన్నీ ఒకే రూట్లోనే ఉన్నాయండి. అంటే నిన్న మేము వెళ్ళాం కదా, పోలాలం బీచ్ కానీ, బటర్ఫ్లై బీచ్ కానీ, లేకపోతే హనీమూన్ బీచ్ కానీ, అండ్ కోలా బీచ్ కానీ, అగొండ బీచ్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాబోడి రామ పోర్టు అండ్ అలాగే కాబోడి రామ బీచ్, ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. ఇవన్నీ ఒకే రూట్లోనే ఉన్నాయి. అండ్ వన్ డేలో అన్నీ కంప్లీట్ చేయొచ్చు. అంటే పిల్లలు లేకపోతేనా జస్ట్ ఇంకా బైక్ రెంట్కి తీసేసుకొని అన్నీ కవర్ చేయొచ్చు. బట్ మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు 2 days టైం పడుతుంది అనమాట. సో ఈరోజు మ్యాక్సిమం కవర్ చేయాలన్నట్టు అనుకున్నాము. నిన్న బాగానే కవర్ చేసాము, పోలాలము అలాగే బటర్ఫ్లై, హనీమూన్ బీచ్ ఇవన్నీ కవర్ చేసాము. బట్ ఈరోజు నాకు తెలిసి కాబోడి రామ పోర్ట్ అండ్ బీచ్ రెండు స్కిప్ చేస్తామేమో, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి మా హస్బెండ్కి. ఓన్లీ కోలా బీచ్ ఒకటి చూసేసుకొని ఇంకా రిటర్న్ రూమ్కి వెళ్ళిపోవాలి అన్నట్టు అనుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి కోలా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వ్యూ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రోడ్డు మొత్తం ఎటు చూసినా గ్రీనరీనే, పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా అలా బాగుంటాయి, కేరళ స్టైల్స్లో కొన్ని. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఇంకోటి ఏంటంటే ఈ కోలా బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా ఎంటర్ అవ్వకనే బయట
కయాకింగ్ కూడా ఉంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు అక్కడే ట్రై చేయొచ్చు. అంటే బీచ్ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ మేము బీచ్ చూడాలి అన్నట్టు ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఒక 2 కిలోమీటర్స్ ఇలానే ఉంటుంది మెటల్ రోడ్డు. అది కూడా సరిగ్గా లేదు ప్రాపర్గా, కొంచెం ఎగుడు దిగుడుగా అలా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్క్ చేసేసి మనం వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళడానికి కొంచెం దూరమే ఉంటుంది. ఏ వెహికల్ అయినా ఇక్కడే పార్క్ చేసేసేయాలి. ఇక్కడ నుంచి వీళ్ళ వెహికల్లో తీసుకొని వెళ్తారు. పర్ పర్సన్కి 100 రూపీస్, అంటే ఓన్లీ తీసుకెళ్ళడానికి. మళ్ళీ రిటర్న్ రావడానికి 100 రూపీస్, అంటే 200 రూపీస్ అనమాట వెళ్ళి రావడానికి. సో ఇక్కడ కొంచెం టైం ఎక్కువే పట్టింది మాకు. ఎందుకంటే మనల్ని ఒక్కరినే తీసుకొని వెళ్ళరు, వేరే వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయాలి. అంటే వెహికల్ ఫుల్ అయ్యేంత వరకు వెయిట్ చేపిస్తారనమాట. సో ఇంకా మాతో పాటు వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేంత వరకు వెయిట్ చేసాము. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ రోడ్డు కూడా చాలా చాలా దారుణంగా ఉంది. మేబీ బైక్లో వెళ్ళే వాళ్ళైతే అలో చేస్తారనుకుంటా. ఇలా ఓన్ వెహికల్ అంటే కారు కానీ లేకపోతే ఏదైనా జీప్ కానీ అలా అయితే అలో చేయరు. కంపల్సరిగా వీళ్ళ దాంట్లో నుంచే వెళ్ళాలి. అండ్ మీకు చూపిస్తాను రోడ్ ఎలా ఉంటుంది అనేది కూడా. అప్పటికి చాలా ఫుల్ వేడిగా ఉంది, అసలు టూ హాట్. అసలు కింద నడవాలంటే కూడా నడవడానికి కాలేదనమాట, అంత ఎండ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రూట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా అంత మొత్తం ఈ మెటల్ రోడ్డే అనమాట. అండ్ ఇక్కడ కూడా అంటే లోపల కూడా రిసార్ట్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చేసాము. ఇది కొంచెం నడవాలి, కొంచెం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. స్టెప్స్ అలా ఉన్నాయి. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు లిటరలీ చాలా చాలా బాగుంది. కొంచెం పిల్లలు ఇబ్బంది పడ్డారు నడవడానికి, అయినా చాలా బాగుంది వ్యూ అయితే. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ ఎడ్జ్లో ఎటువంటి సేఫ్టీ అలా ఏం లేదు, గోడలాగా. సో చూస్తున్నారు కదా, అలా ఉందన్నమాట ఓపెన్గా. అండ్ ఇది మొత్తం అంతా ఈ స్టోన్స్ ఉన్నాయి బీచ్లో దిగడానికి అంత సేఫ్టీ కాదు ఇది. అండ్ ఇక్కడ వాళ్ళు సేఫ్టీ ప్రిఫరెన్స్ అంటే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనమాట, అలో చేయట్లేదు బీచ్లోకి. అండ్ హెవీగా అలలు కూడా ఉన్నాయి. సో ఇక్కడే ఒక రెస్టారెంట్ అలా మంచిగా సిట్టింగ్ లాగా ఉంది. ఏదైనా ఆర్డర్ పెట్టుకొని బీచ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఇంకా కయాకింగ్కి వచ్చాం కాబట్టి ఇంకా వెళ్తున్నాం. ముందు మెయిన్ అది కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టు, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి టైం అయిపోతుంది కదా మా హస్బెండ్కి. సో అలలు చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. సో ఎవ్వరూ వెళ్ళట్లేదు లోపలికి, జస్ట్ బయట నుంచి చూస్తున్నారు. అండ్ ఇక్కడ శాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, బ్లాక్ కలర్లో అలా ఉంది. చూస్తున్నారు కదా మొత్తం బ్లాక్ కలరే. అండ్ ఇక్కడ పైన మొత్తం రిసార్ట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అంటే ఆ కోకోనట్ ట్రీస్ కానీ అవన్నీ రిసార్ట్స్ అనమాట. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు మంచిగా. మొత్తం చుట్టూ ఇంకెప్పుడు బీచ్ వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం కోకోనట్ ట్రీసే. సో కయాకింగ్ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా మాకు వచ్చేసి 800 ఏమో 900 తీసుకున్నారు రైడింగ్కి, కయాకింగ్ రైడింగ్కి. సో ఇంకా పయోద్ అయితే లిటరల్లీ వద్దని చెప్తాడు, తనకి కొంచెం భయం ఎక్కువ అనమాట పయోద్కి. వద్దమ్మా వాటర్లో పడిపోతాం, వాటర్లో మునిగిపోతాం అని చెప్తూనే ఉన్నాడు. బట్ ఒకసారి ట్రై చేద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనము ఫీల్ అవ్వాలి అన్నట్టు వెళ్తున్నాం అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. మనకంతా దీంట్లో ప్రో కాదు కదా, సో ట్రై చేసాం. చాలామంది అసలు అక్కడక్కడే తిరుగుతూ అసలు ఒడ్డుకు రావట్లేదు, లోపల వాటర్లోనే కయాకింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫుల్ వేడిగా ఉంది, అయినా ఆ వేడిలోనే ట్రై చేస్తున్నాము. కొంచెం టైం పట్టింది మాకు ఇది కొంచెం అంటే రైడ్ చేయడానికి. ఎటు తిరుగుతుందో కూడా తెలియలేదు. అండ్ బాగుంది. అండ్ అక్కడక్కడ వీళ్ళు ఉన్నారనమాట మనుషులు కూడా, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా జరిగితే ఇబ్బంది అన్నట్టు. చూస్తున్నారు కదా వాటర్లో అక్కడక్కడ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఆ వాటర్లో ఏదైనా పడినట్టు కూడా క్లీన్ చేస్తున్నారు, మేము చూసామన్నమాట. అంటే కింద వాటర్ బాటిల్స్ అట్లాంటివి ఏమైనా పడేస్తే అవి తీసి బయటికి వేసేస్తున్నారు. సో బాగుంది, చాలా టైమే స్పెండ్ చేసాము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా మా హస్బెండ్కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవ్వాలన్నట్టు అనుకున్నాము. నాకు లిటరలీ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా కాసేపు ఉండాలనిపించింది కానీ బట్ ఇంకా టైం లేదన్నట్టు మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఆ లోపల ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది.
సో కొంచెం కొంచెం క్రౌడ్ కూడా కొంచెం పెరిగారనమాట. అక్కడక్కడే తిరుగుతున్నాం, అక్కడక్కడే తగులుకుంటున్నాం అనమాట అన్ని బోట్స్కిను. సో అచ్యుత అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే టైం లిమిట్ అలా ఏమీ లేదు, ఎంతసేపు అయినా కానీ కయాకింగ్ చేసుకోవచ్చు. మేము కూడా చాలాసేపే చేసాము, ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఏమైంది చూడమ్మా. రైట్ సైడ్ మాత్రమే అట్లా రైట్ సైడ్ మాత్రమే అది అప్పుడు తగ్గించబోయి లెఫ్ట్ పూర్తిగా అనండి పయ్యొద్దు బాగా అంటున్నాడు. సూపర్ నాన్న పయ్యొద్దు నచ్చుతాయి. సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో రూమ్కి వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే లగేజ్ అదంతా ప్యాక్ చేసుకోవాలి. రేపు మేము ఇంకా రూమ్ అదంతా చెక్అవుట్ చేసేస్తున్నాము. చెక్అవుట్ చేసేసి నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాము. సో ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా మొత్తం పని అంతా ఉంటుంది. మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్ ఉంటుంది, ఇంకా తను హెల్ప్ చేయడానికి అలా ఏముండదు, అన్నీ నేనే చూసుకోవాలి. సో ఇంకప్పటికి టైం అయిపోయింది, ఆఫీస్ టైము. ఓ పక్క టెన్షన్గా డ్రైవింగ్ చేస్తున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా కొంచెం లేట్గానే రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో మీకు టైం ఉండి ఖచ్చితంగా ఇంకా వేరే ప్లేస్లో ఏమన్నా చూసుకోవాలి అనుకుంటే కాబోడి రామా పోర్టు అండ్ బీచ్ రెండు కవర్ చేయండి, అది కూడా బాగుంటుందంట. బట్ మేము ముందే అనుకున్నాం కదా, అన్ని ప్లేసులు చూసేసేయాలి, అన్ని ప్లేసులు తిరిగేయాలి అన్నట్టయితే మేము ప్లాన్ చేసుకోలేదు. బట్ మాకున్న టైంలో ఏవైతే మేము చూడాలనుకున్నామో అవైతే మేము కంప్లీట్ చేసుకున్నాము. జస్ట్ రిమైనింగ్వి కొన్ని ఆప్షన్గా పెట్టుకున్నాం అనమాట, అంతే. టైం ఉంటే కవర్ చేయాలన్నట్టు. సో టైం లేదు కాబట్టి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ రిటర్న్ రూమ్కి వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ చాలా బాగుంది, అందుకే జస్ట్ అలా కాసేపు తీసాను అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. అండ్ మీకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.